వరుస అగ్ని ప్రమాదాలు కాటేదాన్ని వెంటాడుతున్నాయి. హైదరాబాద్ ను వరుస అగ్ని ప్రమాదాలు సదరు హైదరాబాద్ ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫ్లైవుడ్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. భారీ మంటల్లో కాలి బూడిదవుతోంది ఆ సామాగ్రి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తమవుతోంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటు కాటేదాన్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితమే నిజానికి అక్కడ ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. ఎందుకంటే అది ఇంకా మనం మర్చిపోలేదనే చెప్పుకోవాలి. ఆ ప్రమాదం ఇంకా మర్చిపోనే లేదు. ఇప్పుడు మరొక అగ్ని ప్రమాదం. మరి ముఖ్యంగా అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మీరు చూడొచ్చు. పూర్తిగా లోపలున్న సామాగ్రి కాలి బూడిదైపోతోంది. మంటలు ఎగసి పడుతున్న సిచ్యువేషన్. ఆ పూర్తిగా నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేసింది, పూర్తిగా కమ్మేసింది. గత నెలలు ఎగ్జాక్ట్గా బహుశా కొద్ది నెలల క్రితం మేలో అనుకుంటా మైలార్దేవపల్లిలో ఒక 3 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పుడు కాటేదానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఎక్కడో చోట ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ ఫ్లైవుడ్ గోడౌన్లో భారీగా మంటలు చెలరేగిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హైదరాబాద్ కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లోపల ఉన్న సామాగ్రి అంతా పూర్తిగా కాలి బూడిదైపోతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫర్నిచర్ ఉంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. అయినప్పటికీ మంటలు ఎక్కడా కూడా అదుపులోకి రావటం లేదు. మీరు చూస్తే కనుక అక్కడ మంటలు ఏ స్థాయిలో అదిగో మీరు చూడొచ్చు. అక్కడ ఫర్నిచర్, ఆ గోడౌన్ పూర్తిగా కాలి బూడిదైపోతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కడో చోట ఏదో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హైదరాబాద్లోని కాటేదాన్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. లోపలికి వెళ్ళి అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళి ఆ మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫ్లైవుడ్ గోడౌన్లో మంటలు చెలరేగడంతో ఆ గోడౌన్ పూర్తిగా కాలి బూడిదైపోతోంది. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. देख के उन्हें भी समझ लेता क्या करता। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని ఒక గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జూన్, జూలై, మే నుంచి చూసుకుంటే కనుక అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్న సందర్భం. మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో మేలో చందానగర్లో అగ్ని ప్రమాదానికి ఒక షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత బేగం బజార్ గురించి మాట్లాడుకుంటే బేగం బజార్లో 3 అంతస్తుల భవనానికి మంటలు అంటుకున్న పరిస్థితి. ఈ క్రమంలోని అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత మాట్లాడుకుంటే 2 రోజులు గడవక ముందే చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం. ఆ అగ్ని ప్రమాదంలో ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం అక్కడ మరి ముఖ్యంగా చుట్టుపక్కల స్థానికంగా సంచలనంగా మారింది. ఆ ఘటన మర్చిపోకముందే జూన్లో ఆసిఫ్ నగర్లో అక్కడ కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ ఘటన జరుగుండొచ్చు అని చెప్పి ఆ టైంలో మాట్లాడుకున్న సందర్భం. ఆ తర్వాత పాసుమైలానికి సంబంధించి జూలైలో అగ్ని ప్రమాదం సంభవించింది ఇండస్ట్రియల్ ఏరియాలో. ఇలా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు హైదరాబాద్ కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం ధాటికి అక్కడ ఉన్న ఫర్నిచర్ కాలి బూడిదైపోతోంది. కళ్ళ ముందే ఫర్నిచర్ కాలి బూడిదైపోతూ ఉండడంతో కాపాడుకునే ప్రయత్నం చేశారు అక్కడ సిబ్బంది.
ఎప్పుడైతే పరిస్థితి చేయి దాటిపోతుందో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు. లోపలికి వెళ్లేందుకు కూడా అసలు ఎందుకు ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకు ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. ఈరోజు ఇక్కడ అయిపోయింది, వేరే చోట జరిగితే ఈ అగ్ని ప్రమాదాలు ఇంకా అలా కంటిన్యూస్గా జరిగే సందర్భం ఉందనుకుందాం. ఎందుకంటే మే నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కొన్ని లెక్కల ప్రకారం ఎన్ని ప్రమాదాలు జరిగాయి, దాదాపుగా మనం మాట్లాడుకునే క్రమంలో 4-5 ప్రమాదాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ ప్రమాదాల సంఖ్య పెరిగితే కనుక అది ఎటువంటి ఇబ్బందికర వాతావరణం, మరి ముఖ్యంగా ఎందుకు ఇలా జరుగుతోంది. ఒక గోడౌన్లో మంటలు చెలరేగడానికి కారణం ఏంటి? ఎందుకంటే ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు ఉంటాయి, వాటిని పాటించాల్సి ఉంటుంది, నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనని తొంగలోకి తొక్కడం వల్లే నిర్మోహమాటంగా ఆ నియమ నిబంధనలకు కట్టుబడకుండా ఎట్టా పడితే అట్టా వ్యవహరిస్తే ఇట్టా ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఎక్కడైనా ఆ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, దేనికైనా ఉంటుంది. అటువంటిది ఈరోజు ఆ విజువల్స్ చూస్తే పూర్తిగా దట్టమైన పొగ ప్రాంతాన్ని ఆవహించేసింది. అంటే ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది అక్కడ ఎటువంటి మెయింటెనెన్స్ ఉంది అనేది. కోర్స్ గోడౌన్ కావచ్చు, అయినప్పటికీ కూడా మెయింటెనెన్స్ ఉండాలి కదా. బహుశా మెయింటెనెన్స్కి సంబంధించి క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతూ ఉంటుంది. షార్ట్ సర్క్యూటే కారణమా, లేకపోతే ఎవరైనా దుండగులు నిప్పంటించే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం పోలీసులు లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనట్టుగా ఉంది చూడండి వాతావరణం. అంటే ఎటువంటి పరిస్థితి ఉండుంటుంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్లో కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫ్లైవుడ్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. మంటలని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. భారీ మంటల్లో కాలి బూడిదవుతోంది ఆ సామాగ్రి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఒకసారి ఇటువంటి ఘటనలకు కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.